సర్రా సరా సరా రాడ్డు దింపాడు రా. హాయ్ గాయ్స్, ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి వచ్చాం. మూవీ ప్లాట్ వచ్చేసరికి మదర్స్ సెంటిమెంట్తో ఉంటుంది. మదర్ మనం ట్రైలర్లో చూసినట్టుగానే తల్లి తన కొడుకుని వదిలేస్తుంది. ఎందుకు వదిలేసింది, దాని తర్వాత వీళ్ళు ఎలా కలుస్తారు అనేది మూవీ యొక్క ప్లాట్. పెద్దగా మాట్లాడుకుంటే అంత పెద్ద ప్లాట్ ఏం లేదు అందులో. చెప్పాలంటే ఏదో ప్లాట్ అని చెప్పాలంటే ఇక. అండ్ ఓవరాల్గా నీకు ఎలా అనిపించింది మూవీ? సినిమా యాక్టింగ్ ఒకటే, బాబు యాక్టింగ్ తప్ప మూవీలో ఏం లేదు. ఇది అజ్ఞాతవాసి లాగా రాడ్, అంటే ఉరుమాదిరి రాడ్ కాదు కానీ ఇరుమాదిరి రాడ్. సో నాకు ఓవరాల్గా అంతే అనిపించింది. కంప్లీట్గా చూసుకుంటే నాకు ఎందుకో త్రివిక్రమ్ గారు స్టోరీ అంతా రాసేటప్పుడు ఫస్ట్ ఒక లైన్ అనుకొని మూవీ స్టార్ట్ చేసి దాని తర్వాత స్టోరీ రాసే కొద్దీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని తెగ చూసేసినట్టు అనిపించింది. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ రిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని. సో కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని కొంచెం క్రింజ్ లాగా అనిపించాయి. నాకైతే అనిపించాయి పర్సనల్లీ. అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఇల్లాజికల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ మీనాక్షి చౌదరి ఎందుకుందో నాకు అసలు అర్థమే కాలేదు మూవీలో. తను తప్ప ఎవరైనా చేయొచ్చు ఆ రోల్. అసలు ఆ రోల్కి అంత ఇంపార్టెన్స్ లేదు, ఏం లేదు. తను ఎందుకు ఒప్పుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదో మరి బాబు పక్కన చేయాలని చేసిందో ఏందో కానీ హీరోయిన్స్కి అయితే అంత ప్రిఫరెన్స్ అయితే లేదు మూవీలో. నార్మల్గా రెగ్యులర్ టెంప్లెట్లో యాక్చువల్గా చెప్పాలంటే అజ్ఞాతవాసి, దాని తర్వాత మన అలా వైకుంఠపురం, దాని తర్వాత గుంటూరు కారం, సేమ్ ఒకే టెంప్లెట్ ఆఫ్ ద మూవీ. ఫాదర్ పేరెంట్ మధ్యలో అలా వైకుంఠపురం అంటే గుర్తొచ్చింది. అలా వైకుంఠపురం డైరెక్ట్ ఆ మ్యూజిక్ దించేశాడు మన తమన్ భయ్య. మరి బిర్యానీ పెట్టిందో వాళ్ళ మమ్మీ ఏం పెట్టిందో, దీనికైతే పెరగడమే అసలు డైరెక్ట్ దింపేశాడు. ఒక్క చిన్న కరెక్షన్ లేకుండా అందులో ఉన్నది ఇందులో పెట్టేశాడు. నాకు అర్థం కాదు, మరి దొరికిపోవడం అనుకున్నాడా మరి ఏంటో తెలియదు కానీ, అంటే అలవాటు అయిపోయింది ఎలా అయినా ట్రోల్ చేస్తారు కదా అని అలా కంటిన్యూ చేసేద్దాం అనుకున్నాడా ఏందో తెలియదు. మొత్తం ఓవరాల్ మూవీ మొత్తంలో 1-2 సీన్స్లలోనే బీజిఎం అనేది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ త్రూ అవుట్ ద మూవీ అయితే అంత అయితే వర్కౌట్ అవ్వలేదు. నాకు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ట్వీట్ చేస్తా చూడండి నేనేం మాట్లాడాను ఇప్పుడు అని అన్నాడు. నాకు ఎందుకో అప్పుడు ఏమైనా మాట్లాడితే తర్వాత వేసుకుంటారని చెప్పేసి మాట్లాడలేదేమో ముందే. మనం అప్పుడే అర్థం చేసుకోవాల్సిందేమో మూవీ రాటని. అసలు అంటే అప్రిషియేషన్ లేదా బీజిఎంకి అంటే ఉంది. లైక్ ఒక ఫైట్ ఉంటుంది, లైక్ సేమ్ మన అలా వైకుంఠపురంలో సాంగ్లో ఫైట్ మిక్స్ చేసి ఉంటుంది కదా, సేమ్ ఇలా ఒక ట్రై చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. అక్కడ బీజిఎం హైలైట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది అక్కడ. కొన్ని దగ్గర సీన్స్లో చాలా మంచిగా ఉంది బీజిఎం, కానీ ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం అంతేం లేదు భయ. పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ మెయిన్ పాజిటివ్ బాబు యాక్టింగ్ అయితే చింపేశాడు. బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్భుతం అసలు. టైమింగ్ అండ్ నాకు చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపించాడు ఈ మూవీలో. ప్రతి దగ్గర ఎఫర్ట్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తాయి. బాబు టైమింగ్ కానీ, బాబు ఎమోషనల్ సీక్వెన్సెస్లో చేయడం కానీ, ఎమోషన్ని కూడా చాలా బాగా చేశాడు. అంటే లైట్గా వింటేజ్ బాబు ఇలా వచ్చి వెళ్తాడు మూవీలో. మనకు ఆ మెసేజ్లు అన్ని చూసాక కంటిన్యూస్గా కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇందులో మెసేజ్ ఉండదు అసలు. మెసేజ్ అంటే అట్లా అని కాదు కానీ ఒక మాస్ ఎలిమెంట్ పెడదామని ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అనిపించింది. అట్లానే మాస్ మూవీ అని అందరు అంటారు కానీ మాస్ మూవీ కాదు, ఇది చాలా క్లాస్ మూవీ. ఒక మదర్ సెంటిమెంట్ అసలు ఏంది ఒక సైన్ మీదనే మొత్తం మూవీ తిరుగుతూ ఉంటుంది. నాకు అది ఏందో అర్థం కాదు. ఇది మన లియోలో నువ్వు లియోనా కాదా అన్నట్టు ఇందులో సైన్ అని తిరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం. నెగిటివ్స్ ఆఫ్ ద మూవీకి వచ్చేసి ఇందాక చెప్పిన పాజిటివ్ తప్ప మిగతా అంతా మ్యాక్సిమం నెగిటివ్ అయినట్టే. పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదు చేసిన దాంట్లో. బాబు ఎఫెక్ట్స్ మొత్తం కనిపిస్తున్నాయి కానీ మిగతా వాళ్ళది అంత ఏం లేదు. శ్రీలీల కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. తనకు ఉన్నంత స్కోప్లో ఏదో చేసింది. అండ్ పాజిటివ్లో ఇది కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్, ఇంకా వేరేదో సాంగ్ ఉంటుంది దాంట్లో బాబు డ్యాన్స్ మాత్రం తీశాడు. బాబు డ్యాన్స్ కోసం వెళ్ళొచ్చు, ఫ్యాన్స్కి అయితే ఫుల్ స్టఫ్ ఉంటుంది బాబు డ్యాన్స్తోని. ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకైతే అంత నచ్చలేదు. బయట కూడా అదే టాక్ ఉండొచ్చు మ్యాక్సిమం, కానీ బాబు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఏమైనా నడుస్తే బాబు పర్ఫార్మెన్స్ మీదనే నడుస్తుంది మూవీ, అంతే తప్పించి ఏం లేదు మూవీలో. చాలా గుంజిన టెన్స్, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఫ్యామిలీస్కి నచ్చచ్చేమో అని నాకు అనిపిస్తుంది. లైక్
ఫ్యామిలీస్ బాగా సెంటిమెంట్ని కోరుకుంటారు కదా, ఇవి అందులో ఏమో నాకైతే అసలు సెంటిమెంట్ ఎమోషన్ కూడా అంత Emotion కూడా అంత అనిపించలేదు. పండగ అసలు ఎక్కడ మనం త్రూ అవుట్ ద మూవీ కూడా ఎమోషన్ క్యారీ అయినట్టు అనిపించలేదు. అండ్ మేబీ ఫ్యామిలీస్ ఒకవేళ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు. బట్ జనరల్గా మన లాంటి పీపుల్కి అయితే మ్యాక్సిమం మోస్ట్లీ ఎవరికి ఎక్కలేదు. స్క్రీన్ ప్లే కూడా నాకు అసలు చాలా లేజీ వర్క్ అనిపించింది. అసలు అంతగా లైక్ ఒక్కొక్క సీన్కి అసలు సంబంధం లేకుండా ఉంటుంది కొన్ని దగ్గర అయితే. అసలు అది ఏంటో అసలు చెక్ ఒకటే చేసుకోవాలి. పాయింట్ ని మొత్తం డ్రాగ్ చేసుకుంటూ ఒక షార్ట్ ఫిల్మ్ లా తీసేస్తే అయిపోయేది సినిమా. పెద్దగా ఏం లేదు అందులో. కాబట్టి దాన్ని ఒక 2.5 hours మూవీ లాగా చేయడం అనేది చాలా బుర్ర తినేసింది. కంప్లీట్ గా చెప్పాలనుకుంటే హనుమాన గుంటూరు కారమా అంటే హనుమాన్కి వెళ్ళండి. ఫ్యామిలీస్ అయినా ఎవరైనా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు టికెట్ ప్రైజెస్ కూడా చాలా హైలో ఉన్నాయి. గుంటూరు కారం ఆ హై కన్నా ఈ లో ఉన్నది చాలా హై ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. గుంటూరు కారం రివ్యూ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.